మంచిగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడ అంటే రాయల్ చెరువు ఉంది కదా, సో దాని నియర్ బై శక్తిపీఠం అని చెప్పి ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట అమ్మవారిది. అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు నవరాత్రులు జరుగుతుంది కదా, సో వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి నేను నా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ డే అలా వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదని చెప్పి ఇంకా 5th డే అయితే కుదిరింది. ఇంకా 5th డే అయితే వెళ్తున్నాం అనమాట. మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం అంటే తిరుపతి టు రాయల్ చెరువు. సో అక్కడి నుంచి జస్ట్ 2 kilometers శక్తిపీఠం అమ్మవారి టెంపుల్ అయితే మట్టుకు. సో తిరుపతి టు రాయల్ చెరువు జస్ట్ ½ an hour బైక్లో మట్టుకు. లేదు బస్లో వెళ్ళామంటే మటుకు జస్ట్ 45 minutes అలా పడుతుంది అనమాట టైం అయితే మటుకు. కార్ కానీ బైక్ కానీ జస్ట్ ½ an hourలో రీచ్ అయిపోవచ్చు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి బండ్లోనే వెళ్ళామన్నమాట. బినా వెళ్ళి బినా రావచ్చు అన్న థాట్తో బండ్లో వెళ్ళిపోయాము. అందరికీ బైక్స్ ఉన్నాయని చెప్పేసి అని. సో టెంపుల్కి అయితే వచ్చేసాము, వరాహి అమ్మవారి టెంపుల్కి. ఇంకా బైక్ పార్క్ చేసి మేము ముగ్గురం అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకు రూట్ అవేం తెలియదు కాబట్టి సో డీటెయిల్గా రూట్స్ అండ్ ఎక్కడి నుంచి ఎలా వచ్చాము ఏమనేసరి మొత్తం రూట్ మొత్తం చూపించాను. అండ్ నాకు నేచర్ బాగా నచ్చిందని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే తీశాను. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ వచ్చేసి అన్నదానం కానీ హోమం కానీ అవన్నీ చేస్తారనమాట. సో మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. సో ఎంట్రన్స్లోనే మనకి హోమం అయితే చేస్తారు. సో ఈ క్యూలో వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. సో ఒక పక్క సాయిబాబా అండ్ ఇంకో పక్క వచ్చి వారాహి అమ్మవారు స్టాచ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇదేమంటే వారాహి అమ్మవారిది మంత్రం అయితే చెప్తూ పూజ చేయాలన్నమాట. సో రైట్ సైడ్ వచ్చేసి అమ్మవారిది అయితే చిన్న స్టాచ్యూ అయితే ఉంటుంది బొమ్మ. సో అక్కడ దండం పెట్టుకునేసి లోపలికైతే ఎంటర్ అయిపోయి అనమాట. సో అక్కడ ఏమంటే మనము అర్చనకి టికెట్ అండ్ ఒక మాల ఉంటుందన్నమాట. సో నిమ్మకాయ ఎండుమిరపకాయలది ఒక మాల అండ్ వచ్చేసి
పసుపు కొమ్ముతో ఒక మాల చేస్తారనమాట. సో అదే అందరూ గుచ్చుతూ ఉన్నారు అక్కడ. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేసి వచ్చాము. ఇంకా లోపలికి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి సో మేమైతే తీయలేదు. అండ్ ఇక్కడేమంటే అమ్మవారికి ఇస్తారు కదా శారీ, అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అంటే ప్రైస్ ఎక్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ అమ్మవారిది ఫొటోస్, దీపము, అమ్మవారి గురించి బుక్ అని చెప్పేసి అమ్ముతున్నారు. ఇంకా అవి కూడా తీసుకునేసి పైకి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ ముడుపు కడుతున్నారు కదా, సో అదేంటంటే మనము ముడుపు కట్టేది తీసుకునేసి అమ్మవారికి మనం కోరుకోవాలంటాం. నాకు ఈ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అవ్వాలి, కొన్ని కోరికలు ఉంటాయి కదా, అవి కోరుకునేసి 11 రౌండ్స్ అయితే అమ్మవారి చుట్టూ వేసేసి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ముడుపు అనేది కట్టేసేయాలన్నమాట. సో అప్పుడు మనం ఏమన్నా కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి నమ్మకం ఉంటుంది. అండ్ ఇక్కడైతే అమ్మవారు అయితే దర్శనం చేసుకునేసి లోపల మొత్తం ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం వీడియో అయితే తీశాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాయల చెరువు పక్కనే నియర్ బై అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి, అదే రాయల చెరువు. సో మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కానీ లేదంటే టెంపుల్ లోపల నుంచి కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ గాలి కూడా భయంకరంగా వస్తుంది. ఇంకా మేమైతే దర్శనం చేసుకునేసి బయట అయితే వచ్చేసామన్నమాట. ఎండ ఒక పక్క కాలు కాలిపోతుంది. ఇంకా మీకు మొత్తం చూపించాలి కదా చుట్టుపక్కల అంతా ఎలా ఉంటుంది ఏమనేసి అని. ఇక్కడైతే అమ్మవారికి అయితే దీపం పెడుతున్నారు కొంతమంది, అండ్ కొంతమంది అయితే హోమం అయితే చేపించుకుంటున్నారు అనమాట. సో ఆ టెంపుల్ మొత్తం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. సో అవుట్డోర్ మొత్తం గ్రీనిష్లో ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక పక్క ఎండ, ఇంకో పక్క చల్ల గాలి వస్తూ చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైమ్స్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆ గాలికి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి నైట్ విజిట్ చేశాను నేను. మా హస్బెండ్ ఏదో ఈవెంట్ ఉందని చెప్తే వచ్చామన్నమాట. ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉంటే నా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంత దూరం వచ్చాము కదా, రాయల చెరువుకి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్తే ఇంకా రాయల చెరువుకి అయితే వచ్చాము. సో ఇదే రాయల చెరువు, అమ్మవారి టెంపుల్ పక్కనే రాయల చెరువు ఉంటుంది. సో మీరు మీ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయండి. ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు, మంచిగా చల్లగా ఉంటుంది. కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. నేను కొంచెం వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకునేసి టైం స్పెండ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో నా వ్లాగ్స్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గౌతు సంగమ. డూ నాట్ ఫర్గెట్ టు బెల్ ఐకాన్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఆల్.